ఇరాన్ మీదకు వెళ్లడానికి ముందు ఆ దేశ మద్దతుదారులను కొట్టాలని ఇజ్రాయెల్ ఫిక్స్ అయిందా అంటే అవును అనే అనిపిస్తోంది. అక్టోబర్ 7 ఘటనకు ప్రతీకారంగా హమాస్ హెజ్బుల్లాను క్లియర్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుందా? దీనికోసం మొస్సాద్ రంగంలోకి దిగిందా? మొస్సాద్ ఆపరేషన్స్ తో ఇరాన్కు చుక్కలు కనిపిస్తున్నాయా? ఇరాన్కు చుక్కలు చూపిస్తున్న మొసాద్, ఇరాన్ మద్దతుదారులు ఒక్కొక్కరిగా మటాష్, సీక్రెట్ ఆపరేషన్స్ తో దూసుకుపోతున్న మొసాద్, ఇరాన్ వైపు దూసుకెళ్లేందుకు గ్రౌండ్ క్లియర్. ఇజ్రాయెల్ మీద ఇరాన్ క్షిపణి దాడులకు దిగిన తరువాత ప్రపంచమంతా అప్రమత్తమైంది. నిజానికి ఇరాన్ దాడులపై ఇజ్రాయెల్ ఎప్పుడో ప్రతిదాడి చేయాల్సింది, చేసే స్టామినా కూడా ఉంది. అయితే ఇజ్రాయెల్ మాత్రం సైలెంట్ గా ఉంది. ఈ మౌనం ఇప్పుడు ప్రపంచాన్ని టెన్షన్ పెడుతోంది. అయితే మౌనం వెనుక అసలు కారణంపై క్లారిటీ వచ్చింది. ఇరాన్ మద్దతు ఉన్న హమాస్, హెజ్బుల్లాను క్లియర్ చేయడమే లక్ష్యంగా మొస్సాద్తో కలిసి ప్లాన్ చేస్తోంది ఇజ్రాయెల్. తమ వాళ్ల వైపు చూడొద్దని ఇరాన్ అన్నందుకే అలా చేస్తోందో లేదో గాని ఇరాన్కు చుక్కలు చూపించే పనిలో పడింది మొస్సాద్. ఇప్పటికే హమాస్ ను దాదాపు క్లియర్ చేసేసింది. హెజ్బుల్లా విషయంలోనూ అదే దూకుడు చూపిస్తోంది. కీలక నేత అనేవాళ్లు ఏ కలుగులో దాక్కున్నా వెళ్లి మరీ లేపేస్తోంది. హెజ్బుల్లా చీఫ్ నస్రల్లాను లేపేసిన తరువాత అతని స్థానంలో సఫీయుద్దీన్ బాధ్యతలు తీసుకుంటారని ప్రచారం జరిగింది. దాదాపు నిర్ణయం అయిపోయింది కూడా. అయితే ఇప్పుడు ఆ సఫీయుద్దీన్ ను కూడా ఖతం చేసింది ఇజ్రాయెల్. నస్రల్లా రిప్లేస్మెంట్ ను లేపేశామని ప్రకటించిన ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆ రిప్లేస్మెంట్ ను కూడా లేపేస్తామని వార్నింగ్ ఇచ్చారు. నిజానికి సఫీయుద్దీన్ గత 20 ఏళ్లుగా బయటి ప్రపంచానికి కనిపించలేదు. అలాంటి సఫీయుద్దీన్ ను ఈజీగా లేపేసింది ఇజ్రాయెల్. దీని వెనుక మొస్సాద్ మాస్టర్ మైండ్ ఉంది. సఫీయుద్దీన్ మాత్రమే కాదు, హెజ్బుల్లా బాధ్యత తీసుకుంటారని ఎవరి పేరు వినిపించినా, ఎవరిని అనుకున్నా ఇదే రిపీట్ అవుతుంది అన్నట్లుగా ఇజ్రాయెల్ వార్నింగ్ ఇస్తోందంటే మొస్సాద్ స్ట్రెంగ్త్ అర్థం చేసుకోవచ్చు. ఇరాన్ మీద ఇజ్రాయెల్ ప్రతి దాడులకు దిగడం ఖాయం. తప్పు చేశారు, భారీ మూల్యం చెల్లించక తప్పదు అని నెతన్యాహు వార్నింగ్ ఇచ్చిన రోజే ఇవాళ కాకపోయినా రేపైనా ఇరాన్ మీద ఇజ్రాయెల్ దాడులు చేయడం ఖాయమని ప్రపంచ దేశాలు ఫిక్స్ అయ్యాయి. అయితే దాడులు ఎలా చేస్తారనేదే పెద్ద సస్పెన్స్. ప్రపంచ దేశాల టెన్షన్ మాటలా ఉన్నా ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్ మీద దాడులకు ముందు ఆ దేశానికి మద్దతుగా ఉన్న సంస్థలను క్లియర్ చేయడమే టార్గెట్ గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది. ఈ బాధ్యతను భుజానికెత్తుకున్న మొస్సాద్ ఇప్పటికే హమాస్ ను దాదాపు లేపేసింది. హెజ్బుల్లాను క్లియర్ చేసేందుకు వరుస దాడులకు దిగుతోంది. మొస్సాద్ ఆ పనిని పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేస్తోంది. ఓవైపు శత్రువులను లేపేస్తూనే మరోవైపు ఇరాన్ సమాచారంపై దృష్టి పెట్టింది. కీలక సమాచారం లాగుతోంది. నిజానికి మొస్సాద్ సీక్రెట్ ఆపరేషన్స్ ఇలానే ఉంటాయి. టార్గెట్ ఎప్పుడు ఎలా ఫిక్స్ చేస్తారో తెలియదు. ఆ పని పూర్తి చేసేందుకు ఎవరికి వల వేస్తారో అర్థం కాదు. మొస్సాద్ ప్లాన్సే ఇప్పుడు ఇరాన్కు చుక్కలు చూపిస్తున్నాయి. నిజానికి ఇరాన్కు మొదటి నుంచి మొస్సాద్ చుక్కలు చూపిస్తూనే ఉంది. హమాస్ కీలక నేత హనియను ఇరాన్లో ఉన్నప్పుడు ఇరాన్ మనుషుల సాయంతో లేపేసింది. ఇకప్పుడు నస్రల్లా సమాచారమైనా, ఇప్పుడు సఫీయుద్దీన్ ఇన్ఫర్మేషన్ అయినా మొస్సాద్ రాబట్టింది. ఇరాన్ సైన్యంలో కీలకంగా ఉన్న అధికారులను, ఆ దేశ గూఢచారులను తమకు స్పైగా మార్చుకుని శత్రువుల అంతం చూస్తోంది. ఇదే ఇప్పుడు ఇరాన్ను మరింత చికాకు పెట్టిస్తోంది. హమాస్ దాడులతో మొదలైన హింస ఆ తరువాత హెజ్బుల్లా ఎంటర్ కావడంతో, హెజ్బుల్లా హమాస్ యుద్ధంలో ఇరాన్ ఎంటర్ కావడంతో యుద్ధంగా మారింది. అయితే ఇరాన్ మీద ప్రతీకారానికి ముందు గ్రౌండ్ క్లియర్ చేయడమే లక్ష్యంగా మొస్సాద్ పావులు కదుపుతోంది. ఒక్కో టార్గెట్ ను లేపేస్తూ వస్తోంది. శత్రువు తన వేళ్లతో తన కంటినే పొడుచుకునేలా చేయడం మొస్సాద్కు కొత్తేం కాదు. అప్పుడు నస్రుల్లా విషయంలో, ఇప్పుడు సఫీయుద్దీన్ విషయంలో సేమ్ టు సేమ్ ఫార్ములా ఫాలో అయింది మొస్సాద్. ఇరాన్ కీలక అధికారులను, సీక్రెట్ ఏజెంట్లను ట్రాప్ చేసి తనకు అనుకూలంగా మార్చుకొని ఇరాన్కు చుక్కలు చూపిస్తూ ఇజ్రాయెల్కు రూట్ క్లియర్ చేస్తోంది. ఆల్మోస్ట్ క్లియర్ చేసేసింది కూడా. మరి ఇప్పుడేం జరగబోతోంది? ఇజ్రాయెల్ నెక్స్ట్ ఏం చేయబోతోంది? వాళ్ల సీక్రెట్ ఏజెంట్లే వీళ్ల గూఢచారులు. నస్రల్లా సఫీయుద్దీన్ విషయంలో ఇదే స్ట్రాటజీ. ఎవరి ఇస్మాయిల్ ఖానీ మొస్సాద్కు ఎలా చిక్కాడు? ఇజ్రాయెల్కు మొస్సాద్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి? హెజ్బుల్లా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిందని ఇజ్రాయెల్ అనౌన్స్ చేసింది. ఒకప్పటి చీఫ్ నస్రల్లా, కాబోయే చీఫ్ సఫీయుద్దీన్ ను ఇజ్రాయెల్ బలగాలు లేపేశాయి. ఈ ఇద్దరినీ ఖతం చేయడం వెనుక మొస్సాద్ కీలక పాత్ర పోషించింది. వీళ్ల సమాచారం రాబట్టేందుకు
ఇరాన్ సైన్యంలో కీలకంగా ఉన్న అధికారినే ట్రాప్ చేసింది. బీరూట్లో సఫీయుద్దీన్ పై దాడిలో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్ కు చెందిన ఖుద్స్ ఫోర్స్ కమాండర్ ఇరానియన్ బ్రిగేడియర్ ఇస్మాయిల్ ఖానీ చనిపోయాడనే ప్రచారం జరిగింది. అయితే అతను చనిపోలేదని, ఇరాన్ సైన్యం అదుపులో ఉన్నాడని, మొసాద్ కు సీక్రెట్ ఏజెంట్ గా ఖానీ పనిచేశారనే ప్రచారం జరుగుతోంది. ఈ ఒక్క ప్రకటన మొసాద్ స్టైల్ ఆఫ్ వర్క్ కు అద్దం పడుతోంది. హెజ్బుల్లా చీఫ్ భద్రత కోసమే ఖానీని ఇరాన్ నియమించినట్టు తెలుస్తోంది. నస్రల్లా మీటింగ్ కు సంబంధించి టైం, డేట్, ప్లేస్ చెప్పింది ఇతనే అనే ప్రచారముంది. ఇప్పుడు ఇదే ఖానీ సఫీయుద్దీన్ తో పాటు కనిపించకపోవడం మరిన్ని అనుమానాలకు తావిస్తోంది. గతంలో ఖుద్స్ ఫోర్స్ చీఫ్ గా ఉన్న సులేమానీ 2020లో ఇరాక్ రాజధాని బాగ్దాద్ ఎయిర్పోర్ట్లో అమెరికా డ్రోన్ దాడిలో చనిపోయాడు. సులేమానీ హత్య తరువాత ఇరాక్ సైనిక వ్యూహాన్ని రూపొందించడంలో ఖానీ కీలక పాత్ర పోషించాడు. ఖుద్స్ ఫోర్స్ బాధ్యతలు తీసుకునే ముందు ఖానీ కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగంలో విధులు నిర్వహించాడు. ఆ తరువాత కొద్ది రోజులుగా హెజ్బుల్లా చీఫ్ భద్రత ఏర్పాట్లు చూస్తున్నాడు. అలాంటి వ్యక్తిని తమ ఏజెంటుగా మలుచుకుని హెజ్బుల్లాకు ఎండ్ కార్డ్ పెట్టింది మొసాద్. మొసాద్ అనే స్ట్రాంగ్ ఆర్గనైజేషన్ ఉంది కాబట్టి వాళ్ళు ఇరాన్ టాప్ టు బాటమ్ గవర్నమెంట్, మిలిటరీ, హైయర్ ఆఫీషియల్స్, డిప్లొమసీ అన్ని ఛానల్స్ ని వాళ్ళు ఆక్యుపై చేయగలిగారు, కాంప్రమైజ్ చేయగలిగారు. కాబట్టి ఇలాంటి చర్యలు ఇప్పటి వరకు తీసుకోవడం జరిగింది. హమాస్ అయిపోయింది, హెజ్బుల్లాను దాదాపు ఖతం చేసింది. ఇప్పుడు ఇరాన్ మీద డైరెక్ట్ అటాక్ కు ఇజ్రాయెల్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇరాన్ బలాలు, బలహీనతలు, చమురు క్షేత్రాలు, అణు స్థావరాలు, దాడి వ్యూహాలపై మొసాద్ ఇప్పటికే కీలక సమాచారం అందించిందని తెలుస్తోంది. ఏ క్షణమైనా ఇరాన్పై దాడి జరగొచ్చని అంచనాలు కనిపిస్తున్నాయి. ఇజ్రాయెల్పై హమాస్ దాడికి ఏడాది పూర్తవడంతో సంస్మరణ కార్యక్రమాలపై దృష్టి పెట్టింది ఇజ్రాయెల్ అధికార యంత్రాంగం. సంస్మరణ కార్యక్రమాలు ముగిశాక ఇరాన్పై ఏ క్షణంలోనైనా దాడులు చేయాలని ఇజ్రాయెల్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఇరాన్ అణుస్థావరాలపై ఇజ్రాయెల్ దాడులకు దిగుతుందనే ప్రచారం జరిగింది. అణుస్థావరాలతో పాటు ఆ దేశంలోని ఇంధన క్షేత్రాలపై కూడా ఇజ్రాయెల్ దాడులకు దిగే అవకాశముందని ప్రచారం జరిగింది. అయితే ఇజ్రాయెల్ వ్యూహం మార్చినట్టు తెలుస్తోంది. అణు కేంద్రాలపై కాకుండా ఇరాన్కు చెందిన సైనిక స్థావరాలపై దాడులు చేసే యోచనలో ఇజ్రాయెల్ ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే ఇరాన్ ఇంటెలిజెన్స్, పాలక పెద్దలను ఇజ్రాయెల్ టార్గెట్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇదే ఇరాన్ భయాలకు కారణమవుతోంది. మొసాద్తో ఎవరెవరు టచ్ లో ఉన్నారు, ఇన్ఫర్మేషన్ కోసం మొసాద్ ఎవరెవరిని ట్రాప్ చేస్తోంది, అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మొద్దో అర్థం కాని పరిస్థితుల్లో ఇరాన్ వెళ్లిపోయిందనే ప్రచారం జరుగుతోంది.